తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకొని దానికి జిగటమనున్న కీలును పోసింది. అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడిన జమ్ములో దానిని ఉంచగా ఏం చేసిందండి? దాచలేక రెండోది విడిచిపెట్టింది. తీసుకెళ్ళి ఏం చేసిందండి? నైల్ నదిలో విడిచిపెట్టింది. కానీ ఇక్కడ ఒక చిన్న మాట, డైరెక్ట్ విడిచిపెట్టలేదు. ఏంట్లో పెట్టింది? ఆ జమ్ము పెట్టెలో. ఆ జమ్ము పెట్టాలని ఐడియా ఎట్లా వచ్చింది? దేవుడు వాక్యం ఏనిందండి, లైఫ్ అప్లికేషన్. దేవుని వాక్యాన్ని అప్లై చేసుకునే తల్లి ఏమనిందంటే, అలనాడు నోవా ఓడ తయారు చేశాడు, దానికి కీలు పూసాడు అని మాట తినింది. అంత పెద్ద జలప్రల నుంచి ఆ ఓడ వారిని కాపాడితే నా పిల్లల్ని ఈ జమ్ము పెట్టెలో నా బిడ్డనేస్తే, కీలు పూస్తే ఖచ్చితంగా నా పిల్లోడు ఏమవుతాడు? కాపాడబడతాడు. షీ గాట్ అన్ ఐడియా ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక ఐడియా తన జీవితాన్ని కాదు, ప్రపంచ జీవితాన్ని మార్చేసి. వన్ ఐడియా షీ టుక్ ఇట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. షీ ఈజ్ అ వర్డ్ ఆనరింగ్ మదర్. వాక్యాన్ని గణపరిచే తల్లి. ఈరోజు వాక్యం వింటున్నావు, అప్లై చేస్తున్నావా? సగం వాక్యం ఎటు చెప్తూ ఎటు పోతుందో అర్థం కాదు. ఇంకా సగం వాక్యం వినేటప్పుడేమో నీ ఫోన్తో బిజీ ఉంటావు, ఇంకా సగం వాక్యమేమో పరధ్యానం ఉంటావు. లాస్ట్కి ఏం ఎక్కుతుంది? ఈరోజు ఆపద వస్తే నువ్వు అప్లై చేయాల్సిన దేవుని వాక్యం ప్రకారం యూ షుడ్ అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఆ వాక్యం అప్లై చేస్తే చూడండి, తను చేయాల్సినంత చేసింది. జమ్ము పెట్ట తీసుకుంది, దాంట్లో కీలు పూసింది, బిడ్డను లోపల పెట్టింది. తర్వాత సర్వేలెన్స్ కింద అక్కను పెట్టింది. తీసుకెళ్ళి ఏం చేసింది? నైలు నదిలో వేసింది. నైలు నది రక్తపు నది, రైలు నది, అందరికీ శ్మశాన వాటికగా మిగిలినది. నైలు నది మొసళ్ళతో నింపబడిన నది. కానీ ప్రభు స్తోత్రం, అదే నది ఈ తల్లి తీసుకెళ్ళి విడిచిపెడితే అందరికంటే సురక్షితమైన నదిగా మార్చబడినది. ఈరోజు ప్రపంచం మొసళ్ళ లాంటి ప్రపంచం ఉండొచ్చు గాక, రక్తసిక్తమైన శ్మశాన వాటిగా ఏర్లు పారుతున్న ప్రపంచం ఉండొచ్చు గాక. అదే ప్రపంచం అందరూ పాడైతే నువ్వు విశ్వాసంతో జమ్ము పెట్టలు పెట్టి దేవుని వాక్యాన్ని సరి తీసుకెళ్ళి బిడ్డల్ని అప్పగించు. వాళ్ళు ఏమవుతారు? అదే అందరికీ అపాయం అవుతున్న నది, అది మనకి ఏమవుతుందండి? అవకాశపు నదిగా మార్చబడుతుంది. అటు రీతిలో మన బిడ్డలు కాపాడబడదురు గాక. హైలైట్ ఏంటంటే, ఇది పెట్టినప్పుడు చూడండి, తను చేయాల్సినంత చేసిన తర్వాత విడిచిపెట్టింది.